భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్లో 24 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,51,690 రూపాయల వద్ద ఉంది. మార్నింగ్ చూసినట్టయితే 1,52,000కు పైగా ఉంది. అంటే కేవలం 4 గంటల్లో ఏకంగా తులం బంగారంపై 1,040 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ 10 గ్రామ్స్ వచ్చేసి 1,39,050 రూపాయల వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ అయితే 1,13,770. ఇక విజయవాడ, విశాఖపట్నంలో చూస్తే 24 క్యారెట్ 10 గ్రామ్స్ వచ్చేసి 1,51,690. 22 క్యారెట్ అయితే 1,39,050 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ విషయానికి వస్తే విజయవాడలో 1,13,770గా కొనసాగుతోంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కేరళ, పూణేల్లో సైతం ఇవే రేట్లున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ అండ్ అటు చెన్నై నగరాల్లో మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే బంగారం, వెండి ధరలో కొంత మార్పు ఉంటుంది. ఢిల్లీలో గనక చూసినట్టయితే 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 1,51,840 వద్ద ఉంది. 22 క్యారెట్ అయితే కనుక 1,39,200 ఉంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి చెన్నైలో అయితే 1,53,490 10 గ్రాములకు. 22 క్యారెట్ అయితే 10 గ్రాములకు వచ్చేసి 1,40,700గా కొనసాగుతోంది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర 2,60,000 ఉండగా ఉదయం 2,69,900 అంటే 4 అవర్స్లోనే 10,000 తగ్గింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,70,000గా కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా కొన్ని నెలల క్రితం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు యుద్ధం తగ్గుముఖం పట్టడంతో దిగొచ్చాయి. అండ్ రీసెంట్గా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కాబట్టి ఈ ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తపడుతున్నారు. బంగారం కొనేవారికి ఇది మంచి టైమా కాదా అని అంటే, ఒకవేళ మీకు కొనే ఆలోచన ఉన్నట్టయితే ఒకసారి మీరు నిపుణులను సంప్రదించడం బెటర్.